హాయ్ హలో నమస్తే. నేను శిల్ప. మనతో ఉన్నారు లైఫ్ కోచ్ శారదా గారు. నమస్తే మేడం. నమస్తే. మేడం, చాలా మంది అంటారు ఎవరికి ఇచ్చే విలువ వారికి ఇవ్వాలి అని. అవునంటారా కాదంటారా? ఖచ్చితంగా ఎవరికి ఇవ్వాల్సిన విలువ వాళ్ళకి ఇవ్వాలి. కొంతమంది చాలా తెలివిగా ఉంటారు, కొంతమంది అమాయకంగా ఉంటారు, కొంతమంది ప్రతాపాన్ని చూపించే వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అందమైన బిల్డింగ్ కట్టామనుకోండి. మనం ఆ అందమైన బిల్డింగ్‌కి పెయింట్ ఏస్తాం. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఎంతో అందమైన రంగులు వేసుకుంటాం. మన మనుషులు కూడా కొంతమంది పరిచయం అవుతారు. అలా కలర్‌ఫుల్‌గా అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటారు. అదే ఎండ, గాలి, వర్షం వచ్చిందనుకోండి, ఆ కలర్ అంతా వెళ్ళిపోయినట్టు వాళ్ళు కూడా మనకేదైనా కష్టం వచ్చిందంటే తప్పించుకుంటారు. అవునా కాదా? అదే చూడండి, కొంతమంది మనం ఎన్ని మాట్లాడినా, ఎన్ని చేసినా కూడా స్ట్రాంగ్‌గా మనతోనే ఉండటానికి ప్రయత్నం చేస్తారు. ఆ అందమైన గోడలాగే వాళ్ళు కూడా అందంగా ఉంటారు. అందంగా కలర్‌లు వేసుకొని మనతో ఉంటారు. కానీ అది ఆర్టిఫిషియల్‌గా నటిస్తూ ఉంటారు. ఆ అందమైన గోడకేసిన కలర్ లాంటి వ్యక్తులు మనకి కావాలా? లేకపోతే గోడ లాంటి వ్యక్తులు కావాలా అనుకుంటే, గోడ కూడా అంతే. కొన్ని రోజులు స్ట్రాంగ్‌గా ఉంటుంది. మనకు గట్టి దెబ్బ తగిలింది అంటే, ఆ గోడ ఎలా అయితే ధ్వంసం అయిపోతుందో, మన దగ్గర నుంచి మనుషులు కూడా మెల్లమెల్లగా తప్పించుకుంటారు కదా! లేదు, మేమున్నాము, నీకు సపోర్ట్ చేస్తాము, ఎంతైనా కానీలే అని నిలబడడు. గోడ ఎంత స్ట్రాంగ్ అయినా భూకంపం వచ్చిందంటే కూలిపోతుంది. మన మనుషులకు కూడా అంతే. అలాంటి ఫ్రెండ్స్ ఉంటారు. అలాంటి వ్యక్తులు పరిచయం అవుతారు. ఏదైనా పెద్ద కష్టం వచ్చింది అనుకోండి, నాకేంలే, మీ వాళ్ళున్నారు అనే ధైర్యాన్ని మనకి కలిగిస్తారు. కానీ మనకి కష్టం వచ్చిందంటే ఆ గోడ ఎలా కూలిపోతుందో వాళ్ళు కూడా మెల్లగలా మన జీవితంలో నుంచి తప్పించుకుంటారు. అదే ఒక ఫౌండేషన్ కరెక్ట్‌గా ఉందనుకోండి, మనం స్ట్రాంగ్‌గా బిల్డ్ అయ్యాము అనుకోండి, స్ట్రాంగ్‌గా గట్టిగా నిలబడ్డాము అనుకోండి, మన ధైర్యమే మనల్ని గెలిపిస్తుంది. అలాంటి స్నేహితులు కూడా కొంతమంది ఉంటారు. అలాంటి వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు. కష్టం వచ్చినప్పుడు వదిలేయరు, సుఖం వచ్చినప్పుడు వదిలేయరు, దుఃఖం వచ్చినప్పుడు వదిలేయరు, బాధేసినప్పుడు వెళ్ళిపోరు. ఎంత కష్టం వచ్చినా కూడా ఒక బిల్డింగ్‌కి 4 పిల్లర్లు ఎలా నిలబడుకొని సపోర్ట్ చేస్తాయో, అలాంటి ఫ్రెండ్స్ కూడా ఉంటారు. మన జీవితంలో ఎవ్వరికో ఒక్కరికి, ఇద్దరికి మాత్రమే అలాంటి ఫ్రెండ్స్ తగులుతారు. మిగిలిన వాళ్ళంతా గోడ మీద పెయింట్ లాంటి వాళ్ళు, లేకపోతే గోడల్లాంటి వాళ్ళే చాలా మంది ఉంటారు. అవునా కాదా? అవును మేడం. చాలా మందికి వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం వచ్చినట్టు కొంతమందికి కొంత మంచి మంచి ఫ్రెండ్స్ వస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. కదా! అలాంటి మనకి ఎవరైనా దొరకాలంటే ఎప్పుడు కూడా అందంగా గోడ మీద ఉన్న కలర్‌ని చూసి వాళ్ళు అందంగా ఉన్నారు, వీళ్ళు గొప్పవాళ్ళని మనం డిసైడ్ చేయడం. ఎంత అందంగా ఉంటారో, గోడ మీద ఎంత కలర్‌ఫుల్‌గా కలర్ ఉంటుందో, వర్షం వస్తే అంత ఈజీగా వెళ్ళిపోతుందని మనం గ్రహించుకోవాలి. అదే ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా, మనకెంత కష్టం వచ్చినా కూడా నిలదొక్కుకోకుండా, నీకు కష్టం, మన సుఖం వచ్చినప్పుడు మాత్రమే మన దగ్గరొచ్చి, కష్టం వచ్చినప్పుడు తప్పించుకునే గోడ లాంటి ఫ్రెండ్స్ కూడా మనకి అవసరం లేదు. ఎవరైతే పిల్లర్ లాగా ఒక బిల్డింగ్ ని ప్రొటెక్ట్ చేసే ఒక పిల్లర్ లాగా ఉంటారో, అలాంటి ఫ్రెండ్స్ ని మనము ప్రాణం పోయినా కూడా వదులుకోకూడదు. మన కోసం వాళ్ళు ఉన్నారని మనం గ్రహించుకోవాలి. అలాంటి వాళ్ళకి కూడా మనము అదే రకంగా నమ్మకం కలిగించాలి. ఎందుకో తెలుసా? ఒక 10 మంది కూలీలు పనిచేస్తారు. వాళ్ళది కాదు గొప్ప. ఆ 10 మంది కూలీలంతా పని చేసి ఆ ఇల్లుని కన్‌స్ట్రక్షన్ చేసి దాన్ని అందంగా తీర్చిదిద్దుతారు. ఒక మనిషి ఎప్పుడూ గొప్పగా అవ్వాలంటే అందరూ సపోర్ట్ చేయాలి. అందరూ మేమున్నామనే భరోసా ఇస్తే గనుక ఆ బిల్డింగ్ ఎలా లేస్తుందో ఆ మనిషి కూడా అలానే లేస్తారు కదా! కష్టం వచ్చినప్పుడు యజమాని ఇచ్చిన కూలిని తీసుకొని వెళ్లి పని చేసేవాళ్ళు కాదు. కొంతమంది కూలి ఇచ్చినా ఇవ్వకపోయినా యజమాని ఇల్లు ఆగిపోకూడదని కొంతమంది పని చేస్తారు. అవునా కాదా? ఎందుకో తెలుసా? వాళ్ళు విశ్వాసం. అలా చేసిన కూలీల్ని మనము రూ. 10 ఇచ్చే చోట రూ. 20 ఇచ్చి ఆ కూలీల కోసం మనం ఎంతైనా ఇబ్బంది పడి ఎక్కడైనా సొమ్ము తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టైనా తీసుకొచ్చి వాళ్ళకి జీతాలిస్తాం కదా! కనీసం మనుషులన్నాక ఒక గోడ మీద పెయింట్ లాగా ఉండిపోవాలా? లేకపోతే ఒక గోడలాగా ఉండిపోవాలా? ఒక పిల్లర్ లాగా ఉండిపోవాలా? అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఎప్పుడూ కూడా స్నేహం అనేది గాని, ఒక ఫ్రెండ్‌షిప్ అనేది గాని, ఒక రిలేషన్‌షిప్ అనేది గాని, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ గాని ఎప్పుడు స్ట్రాంగ్‌గా ఉండట్లేదు. అది చాలా తలుచుకుంటేనే మనకి ఏదో ఈ సిట్యుయేషన్ ఎప్పుడైనా మనకు తగిలే ఉంటుంది కదా! ప్రతి ఒక మనిషిలో గూడా ఇది ఎక్స్‌పీరియన్స్ అయ్యి ఉంటుంది. మన మనసు ఎంత గుచ్చుకుంటూ ఉంటుంది కదా! గోడ మీద పెయింట్ లాగుండి వెళ్ళిపోయిన వాళ్ళు, గోడలాగా ఉండి ఇరిగిపోయిన వాళ్ళు, ఒక ఫౌండేషన్ లాగా ఉన్నవాళ్ళు, ఎంత కష్టమొచ్చినా మేమున్నామనే ధైర్యం చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా! ఆ గోడ మీద చున్నాల్ని మనం పట్టించుకోకూడదు. అవి వేస్ట్ ఎప్పుడూ కూడా. ఈరోజు ఉంటాయి, గాలి, వాన, వర్షానికి ఎళ్ళిపోతాయి. గోడను కూడా నమ్ముకోకూడదు. మన ఫౌండేషన్ మనం ఎంత స్ట్రాంగ్‌గా వేసుకోవాలి, మనల్ని మనం ఎంత విశ్వాసంగా ఉండాలి, మన ఫౌండేషన్ ఎలా గట్టిగా వేసుకుంటే ఇలాంటి గాలి, వాన, ఎండ, భూకంపాలొచ్చినా కూడా మనల్ని ఓడించవు.
అనేది మనం స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాం అనుకోండి, మన ఫౌండేషన్ మనం గ్రేట్గా వేసుకోవచ్చు. వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అసలు అలాంటి వాళ్ళని మన లైఫ్లో వెల్కమ్ చేయాల్సిన అవసరమే లేదు. అలాంటి కలర్ఫుల్ లైఫ్ మనకు అవసరం లేదు. అలా కలర్ఫుల్గా వచ్చి వెళ్ళిపోయే గాలి తుఫాన్లో మన లైఫ్ని మనము సీతాకోక చిలుకలాగా మనమే డిజైన్ చేసుకోవచ్చు. సీతాకోక చిలుకల్లో కూడా ఎన్నో రంగులు ఉంటాయి కదా, అది స్వేచ్ఛగా ఎగురుతుంది. దానికి ఎగరాలని అనిపిస్తే ఎగరేస్తుంది. మనం కూడా అంతే. మన బిల్డింగ్ ని మనం కరెక్ట్ గా, మన మనసుని మనం కరెక్ట్ గా పెట్టుకున్నామనుకో, కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనం స్ట్రాంగ్ గా ఉన్నామనుకో, మనల్ని ఎవరు ఓడించలేరు అనేది తెలుసుకోవాలి. థ్యాంక్ యూ.